మ్యాథ్స్ ఫోబియా ఉన్న విద్యార్థులు విషయాలను అవగాహన చేసుకుని సమస్యలను సాధించడం కంటే సమస్యలకు సంబంధించిన సమాధానాలను కంఠస్థ పద్ధతి ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మ్యాథ్స్ ఫోబియాతో బాధపడే విద్యార్థులకు గణిత సంబంధిత సబ్జెక్టులు పెద్ద భూతంలాగా కనిపిస్తాయి. అంతేకాదు, గణిత శాస్త్రంలోని అంశాలను అర్థం చేసుకుని సంబంధిత సమస్యలను సాధించే ప్రయత్నం చేయకుండానే ఆ సమస్యలు తమకు అర్థం కానివని, ఆ సమస్యలను తాము సాధించలేమనే అపోహలతో విద్యార్థులు సతమతమవుతూ ఉంటారు. అందువల్ల గణిత శాస్త్రం పట్ల ఆసక్తి తగ్గి దానిని నేర్చుకునే సమయంలో విద్యార్థులు నిద్రపోతూ ఉంటారు. గణితం పట్ల సరైన అవగాహన, సంసిద్ధత మరియు ఆత్మవిశ్వాసం లేకపోవడం వలన చాలామంది విద్యార్థులు గణితంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఇలా విఫలమవుతున్న విద్యార్థులు తమకు గణిత శాస్త్రం చదివే సామర్థ్యం లేదనుకుని గణిత శాస్త్రం పట్ల పెద్ద భయాన్ని సృష్టించుకుంటున్నారు.